హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో కంటిన్యూషన్గా మరికొన్ని ఆర్ఆర్బి గ్రూప్ డి క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ పర్సన్స్ సాలరీ ఇంక్రీజెస్ బై 11% ఇన్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఈజ్ రెడ్యూస్డ్ బై 11%, దెన్ వాట్ విల్ బి పర్సంటేజ్ చేంజ్ ఇన్ హిస్ సాలరీ at the beginning of third year related to the starting salary. ఓకే, ఒక వ్యక్తి యొక్క జీతం మొదటి సంవత్సరంలో 11% పెరిగి మరియు రెండవ సంవత్సరంలో 11% తగ్గినట్లయితే ప్రారంభ వేతనంతో పోలిస్తే మూడవ సంవత్సర ప్రారంభంలో అతని జీతంలో ఎంత శాతం మార్పు ఉంటుంది? సో స్టార్టింగ్ శాలరీ 100% అనుకుంటే ఫస్ట్ ఇయర్ 11% పెరిగింది కాబట్టి ఈ 100%కి 111% రైట్. సో సెకండ్ ఇయర్ 11% తగ్గింది కాబట్టి 89%. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 100% ఇంటూ 111 ఇంటూ 89 అంటే 9879 బై 100 ఇంటూ 100 అంటే 10,000. ఇది మనకి 98.79%కి ఈక్వల్ రైట్. సో ఎంత తగ్గింది అంటే స్టార్టింగ్ 100 ఉంటే ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత 98.79 ఉంది. సో 100% మైనస్ 98.79%, ఇది మనకి 1.21తో సమానం. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్స్ హాఫ్ పార్ట్ ఆఫ్ హిస్ ఫండ్ at 5%, 1/4 part at 10%, and a remainder at 8%. After 2 years, his income is rupees 2,800. Then find the initial fund. ఒక పెట్టుబడిదారుడు తన ఫండ్లో 1/2 భాగాన్ని 5%, 1/4 భాగాన్ని 10%, మిగిలిన భాగాన్ని 8% వద్ద పెట్టుబడి పెడతాడు. 2 సంవత్సరాల తర్వాత అతని ఆదాయం 2,800 రూపాయలు. అప్పుడు ప్రారంభ నిధిని కనుగొనండి. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ పర్సంటేజ్కి సింపుల్ ఇంట్రెస్ట్కి రిలేటెడ్ రైట్. సింపుల్ ఇంట్రెస్ట్ని పీటీఆర్ బై 100 ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇక్కడ పి అంటే ప్రిన్సిపల్, టీ అంటే టైం, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఇన్వెస్టర్ తన దగ్గర ఉన్న ఫండ్ని 3 పార్ట్స్ చేసి 3 స్కీమ్స్లో సింపుల్ ఇంట్రెస్ట్ బేసిస్ మీద 2 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆఫ్టర్ 2 ఇయర్స్ తనకు వచ్చిన ఇన్కమ్ అనేది 2,800 అయితే ఇనీషియల్ ఫండ్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, సో ఇనీషియల్ ఫండ్ అనేది ఎక్స్ అనుకుంటే ఫండ్ని 3 పార్ట్స్ చేశారు కాబట్టి ఫస్ట్ స్కీమ్లో హాఫ్ అన్నారు. సో x/2. సెకండ్ స్కీమ్లో 1/4 అన్నారు కాబట్టి x/4. థర్డ్ స్కీమ్లో రిమైనింగ్ అంటే x/4 రైట్. సో టోటల్ ఎక్స్. ఇప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే ఫస్ట్ స్కీమ్లో పి అంటే x/2, ఆర్ అంటే 5%, టీ అంటే 2 ఇయర్స్ రైట్ బై 100. సెకండ్ స్కీమ్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 టైమ్ 2 ఇయర్స్ బై 100. థర్డ్ స్కీమ్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% టైమ్ 2 ఇయర్స్ బై 100. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనకి టోటల్ 2,800కి ఈక్వల్ అని చెప్తున్నారు. సో 2 క్యాన్సిల్, 4 20లో 5 టైమ్స్, 4 8లో 2 టైమ్స్ రైట్. సో 5x 4x ఈక్వల్ టు 2,800 ఇంటూ ఇక్కడ 100 ఉంది కాబట్టి ఈ పక్కకి వెళ్తే ఇంటూ 100 రైట్. సో 2,80,000. 14x ఈక్వల్ టు 2,80,000. సో 14 28లో 2 టైమ్స్ రైట్. సో x ఈక్వల్ టు 20,000. ఇనిషియల్ ఫండ్ x ఈక్వల్ టు 20,000 కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
A grocery store purchases 600 bottles of packaged juice from two different sellers. 20% is taken from stock seller 1 and 80% in stock seller 2. The purchase price of a bottle is 25 rupees. After reviewing material of seller 2, the shopkeeper finds that 25% of the material can only be used for a period of 1 day. He decided to return the material. How much money will he get back from seller 2? So, గ్రాసరీ స్టోర్ వాళ్ళు 600 బాటిల్స్ని 2 సెల్లర్స్ నుంచి పర్చేజ్ చేశారు, రైట్? సో 600 బాటిల్స్లో 20% అనేది సెల్లర్ 1 నుంచి, రిమైనింగ్ 80% సెల్లర్ 2 నుంచి. 20% ఆఫ్ 600 అంటే 120, 80% ఆఫ్ 600 అంటే 480, రైట్? ఈ సెల్లర్ 2 నుంచి పర్చేజ్ చేసిన 480 బాటిల్స్లో 25% అనేవి 1 డేకి మాత్రమే యూజ్ అవుతాయి అన్నారు. సో 25% అంటే 1/4 కాబట్టి 1/4 ఆఫ్ 480 అంటే 120, రైట్? స్టోర్ వాళ్ళు ఈ 120 బాటిల్స్ని సెల్లర్ 2కి రిటర్న్ చేయాలని అనుకున్నారు. సో బాటిల్కి 25 రూపీస్ చొప్పున 120 బాటిల్స్కి 3000 రూపీస్ అనేవి సెల్లర్ 2 నుంచి స్టోర్ వాళ్ళకి రిటర్న్ వస్తాయి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లాస్ట్ ఇయర్ Manish invested 1 lakh rupees on shop 1 and 1,50,000 on shop 2 to replace corner furniture. The expenses recovered in over next 3 quarters. They recovered in quarter 1 20%, in quarter 2 55%. What was the amount received in quarter 3? ఓకే, గత సంవత్సరం మనీష్ కార్నర్ ఫర్నిచర్ మార్చడానికి షాప్ 1పై ₹1,00,000 మరియు షాప్ 2పై ₹1,50,000 పెట్టుబడి పెట్టాడు. తర్వాత 3 త్రైమాసికాల్లో అవి కోలుకున్నవి. క్వార్టర్ 1లో 20%, క్వార్టర్ 2లో 25% వచ్చినట్లయితే మూడవ త్రైమాసికంలో అందుకున్న మొత్తం ఎంత? ఓకే, సో మనీష్ పెట్టిన టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే 1 lakh ప్లస్ 1,50,000, రైట్? సో టోటల్ 2,50,000. మనకి ఫస్ట్ క్వార్టర్లో 20% రికవర్ అయింది, అలాగే సెకండ్ క్వార్టర్లో 55% రికవర్ అయింది. టోటల్ 75% రికవర్ అయింది. సో 2,50,000ని మనం 100% అనుకుంటే అందులో 75% రికవర్ అయింది కాబట్టి ఇక రిమైనింగ్ 25%, రైట్? సో 25% ఆఫ్ 2,50,000 అంటే 62,500. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. లాస్ట్ ఇయర్ మయాంక్స్ మనీ invested in a small business venture was rupees 20,000. To provide service to new customer, this year he plans to increase money funding by 30% from the investment he made last year. How much does he plans to invest this year? ఓకే, గత ఏడాది మయాంక్ చిన్న వ్యాపార సంస్థలో పెట్టిన పెట్టుబడి ₹20,000. ఈ ఏడాది కొత్త కస్టమర్లకు సేవలు అందించడానికి అతను గత సంవత్సరం చేసిన పెట్టుబడితో పోలిస్తే మనీ ఫండింగ్ను 30% పెంచాలని యోచిస్తున్నాడు. ఈ ఏడాది ఎంత పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నాడు, రైట్? సో ఇనీషియల్గా పెట్టుబడి పెట్టింది 100%, విచ్ ఈజ్ ఈక్వల్ టు 20,000, రైట్? ఈ ఇయర్ 30% పెంచాలన్నారు కాబట్టి 100లో 30% అంటే 30, 20,000లో 30% అంటే 6,000. ఓకే, సో టోటల్ అనేది 26,000. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ టొమాటో ఇంక్రీజెస్ బై 25% and Sudha wants to spend only 15% more on tomatoes, then what percentage will decrease in amount of tomato obtained by Sudha? ఓకే, టమాటో ధర 25% పెరిగితే సుధా టమాటాలపై 15% మాత్రమే ఎక్కువ ఖర్చు చేయాలనుకుంటుంది. అప్పుడు సుధా పొందిన టమాటా పరిమాణంలో ఎంత శాతం తగ్గుతుంది? సో ఇనీషియల్గా
టమాటా ప్రైస్ అనేది ఎక్స్ రూపీ పర్ కేజీ అనుకుంటే అప్పుడు ఈ అమౌంట్ అనేది 100% ఎక్స్, రైట్? సో 100% ఇంటూ ఎక్స్. ఇప్పుడు టమాటా ప్రైస్ అనేది 125% పెరిగింది. సో 125/100 ఇంటూ ఎక్స్. కానీ సుధా ఈ అమౌంట్లో 15% మాత్రమే పెంచాలనుకుంటుంది. సో 100లో 15% అంటే 115/100 ఇంటూ ఎక్స్. ఓకే, ఇప్పుడు మనకి ఈ అమౌంట్కి ఎన్ని టమాటాలు వస్తాయంటే 115/100 ఇంటూ ఎక్స్ బై 125/100 ఇంటూ ఎక్స్. ఎక్స్ క్యాన్సిల్, 100 క్యాన్సిల్. సో 115/125, 5 25 times, 5 23 times. సో 23/25. దీని మీనింగ్ ఏంటంటే ఇనీషియల్గా 25 కేజీస్ వస్తే ప్రైస్ 25% ఇంక్రీజ్ అవ్వడం వల్ల సుధా 115 మాత్రమే పెట్టింది కాబట్టి 2 కేజీస్ అనేవి తగ్గినాయి. సో ఎంత శాతం తగ్గిందంటే 2 కేజీస్ బై 25 కేజీస్ ఇంటూ 100. ఇది మనకి 8%కి ఈక్వల్, రైట్? సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next question. A resort offers special discount on weekends. They maintain a log of customers visiting over weekend. On average, this year they see a 15% increase in their number of customers. Last year they had a 1500 customers. How many customers do they have this year? ఓకే, వీకెండ్స్లో ఓ రిసార్ట్ ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తుంది. వారాంతంలో సందర్శించే కస్టమర్లు లాగ్ను నిర్వహిస్తారు. ఈ ఏడాది సగటున తమ కస్టమర్ల సంఖ్య 15% పెరిగింది. గత ఏడాది వారికి 1500 మంది కస్టమర్లు ఉన్నారు. ఈ సంవత్సరం వారికి ఎంతమంది కస్టమర్లు ఉన్నారు? సో లాస్ట్ ఇయర్ కస్టమర్స్ని 100% అనుకుంటే దాన్ని మనకి 1500కి ఇచ్చారు, రైట్? ఈ ఇయర్ 15% పెరిగిందన్నారు కాబట్టి 1500లో 15% అంటే 225. సో టోటల్ కస్టమర్స్ అంటే 1725. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్పోర్ట్స్ షోరూమ్ హ్యాస్ ఎ డిఫరెంట్ స్పోర్టింగ్ గూడ్స్. 50% of sales are from swimming goods in store, 40% sales are from outdoor game accessories, and 10% from indoor game accessories. If in a particular month the store sells swimming costumes of rupees 10,000, then what is estimated figure of outdoor game sales? ఓకే, ఒక స్పోర్ట్స్ షోరూంలో వివిధ క్రీడా వస్తువులు ఉన్నాయి. 50% అమ్మకాలు దుకాణంలో స్విమ్మింగ్ వస్తువుల నుండి వస్తాయి. అవుట్డోర్ గేమ్ యాక్సెసరీ నుంచి 40%, ఇండోర్ గేమ్ యాక్సెసరీ నుంచి 10% అమ్మకాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఒక నిర్దిష్ట నెలలో స్టోరు 10,000 రూపాయలు స్విమ్మింగ్ దుస్తులను అమ్మినట్లయితే అప్పుడు అవుట్డోర్ గేమ్ అమ్మకాల అంచనా సంఖ్య ఎంత? సో ఇక్కడ షోరూమ్ సేల్స్ అనేవి 100% అనుకుంటే ఇందులో 50% స్విమ్మింగ్ నుంచి, ఓకే, 40% అవుట్డోర్ నుంచి వస్తే రిమైనింగ్ 10% అనేవి ఇండోర్ నుంచి వస్తున్నాయి, రైట్? సో మనకి క్వశ్చన్లో ఒక పర్టికులర్ మంత్లో స్విమ్మింగ్ నుంచి 10,000 రూపాయలు వస్తే అవుట్డోర్ నుంచి ఎంత వస్తుందని అడుగుతున్నారు. సో 50% 10,000 అయితే 40% అంటే 8,000, రైట్? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next question. Suresh buys 2 books for 1,200 rupees. He sells 1 book for 20% profit and sells other at a loss of 16%. If the selling price of both the books is same, then find the approximate cost of books. సురేష్ 2 పుస్తకాలను 1,200 రూపాయలకు కొనుగోలు చేశాడు. అతను ఒకదాన్ని 20% లాభంతో
మరియు మరొక దాన్ని 16% నష్టానికి అమ్మాడు. 2 పుస్తకాల అమ్మకపు ధర ఒకేలా ఉంటే అప్పుడు పుస్తకాల యొక్క సుమారు ధరను కనుగొనండి. ఓకే. ఇక్కడ మనకి క్వశ్చన్‌లో సురేష్ 2 పుస్తకాలని 1200కి పర్చేజ్ చేశారని చెప్తున్నారు. సో, ఈ 1200లో ఒక బుక్ కాస్ట్ X అనుకుంటే రెండో బుక్ కాస్ట్ 1200 మైనస్ X, రైట్? సో, ఒక బుక్‌ని 20% ప్రాఫిట్‌కి అమ్మితే అది సెల్లింగ్ ప్రైస్ అనేది 120% ఆఫ్ X, రైట్? రెండో బుక్‌ని 16% లాస్‌కి అమ్మారు కాబట్టి 84% ఆఫ్ 1200 మైనస్ X, రైట్? ఈ 2 సెల్లింగ్ ప్రైస్ అనేవి ఈక్వల్ అని చెప్తున్నారు. సో, దీన్ని మనం సింప్లిఫై చేస్తే 100 క్యాన్సిల్, 120లో 12 10 టైమ్స్, 84లో 7 టైమ్స్, రైట్? సో, 10x ఈక్వల్ టు 8400 minus 7x. So, 17x equal to 8400, x equal to 8400 by 17 అంటే ఇది అప్రాక్సిమేట్గా 500, రైట్? సో, టోటల్ కాస్ట్లో ఒక బుక్ కాస్ట్ 500 అయితే రెండో బుక్ కాస్ట్ అనేది 700. సో, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If Anju scores 68 out of 80 marks in Hindi, 46 out of 60 marks in mathematics, and 74 out of 90 marks in science, and 35 out of 40 marks in English. So, in which subject did Anju get the maximum percentage marks? అంజు హిందీలో 80కి 68 మార్కులు, గణితంలో 60కి 46 మార్కులు, సైన్స్లో 90కి 74 మార్కులు, ఇంగ్లీష్లో 45 మార్కులకు 35 మార్కులు వచ్చాయి. అయితే అంజుకు ఏ సబ్జెక్ట్లో ఎక్కువ శాతం మార్కులు వచ్చాయి? ఓకే. సో, అంజుకు హిందీలో టోటల్ 80 మార్క్స్కి 68 మార్క్స్ వచ్చాయి, రైట్? పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100, 0 క్యాన్సిల్, 680/8 అంటే ఇది 85%. నెక్స్ట్ వన్, మ్యాథ్స్లో టోటల్ 60 మార్క్స్కి 46 మార్క్స్ వచ్చాయి. పర్సంటేజ్ అంటే ఇంటూ 100, 0 క్యాన్సిల్, 460/6 అంటే 76.67%. నెక్స్ట్ వన్, సైన్స్లో టోటల్ 90 మార్క్స్కి 74 మార్క్స్ వచ్చాయి, రైట్? ఇంటూ 100. సో, 0 క్యాన్సిల్, 740/9 అంటే ఇది మనకి 82.22%కి ఈక్వల్. లాస్ట్ వన్, ఇంగ్లీష్లో టోటల్ 45 మార్క్స్కి 35 మార్క్స్ వచ్చాయి. పర్సంటేజ్ అంటే ఇంటూ 100, 5 100లో 20 టైమ్స్, 5 45లో 9 టైమ్స్. సో, 700/9, రైట్? ఇక్కడ 100/9 అంటే 11 1/9%, రైట్? సో, దీన్ని మనం 7 ఇంటూ 11 1/9%గా రాయొచ్చు. సో, 77 1/9%. మనం అబ్జర్వ్ చేస్తే హిందీలో ఎక్కువగా 85% వచ్చింది. సో, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ an election, a candidate won by 75% of valid votes. Out of a total 5,60,000 votes, 15% votes are invalid. What is number of valid votes received by winning candidate? ఎన్నికలలో ఒక అభ్యర్థి చెల్లుబాటు అయ్యే ఓట్లలో 75%తో గెలిచాడు. మొత్తం 5,60,000 ఓట్లలో 15% ఓట్లు చెల్లకుండా పోయాయి. గెలిచిన అభ్యర్థికి వచ్చిన చెల్లుబాటు అయ్యే ఓట్ల సంఖ్య ఎంత? ఓకే. ఇక్కడ టోటల్ ఓట్లని 100% అనుకుంటే అవి మనకి 5,60,000 అని ఇచ్చారు. ఇందులో 15% ఇన్వాలిడ్ కాబట్టి రిమైనింగ్ 85% అనేవి వ్యాలిడ్, రైట్? సో, వ్యాలిడ్ ఓట్స్ అనేవి 85% ఆఫ్ 5,60,000. మన క్వశ్చన్లో ఏమడిగారంటే ఈ వ్యాలిడ్ ఓట్స్లో విన్నింగ్ క్యాండిడేట్కి వచ్చిన ఓట్లన్నీ. సో, విన్నింగ్ క్యాండిడేట్కి 75% ఓట్లు వచ్చాయి కాబట్టి 75 అంటే 3/4, రైట్? సో, 3/4 ఇంటూ వ్యాలిడ్ ఓట్స్.
దీన్ని మనం సింప్లిఫై చేస్తే 3/4 ఇంటూ 85/% ఉంది కాబట్టి 100 ఇంటూ 5,60,000. 456లో 14 టైమ్స్ 2 zeros క్యాన్సిల్ రైట్. 3 ఇంటూ 14 అంటే 42, ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇంటూ 85. సో 2 zerosని లాస్ట్లో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ 42ని 40 + 2గా రాయొచ్చు రైట్. సో 40 ఇంటూ 85 అంటే 3400 ప్లస్ 4 ఇంటూ 85 అంటే 170. సో దీన్ని మనం యాడ్ చేస్తే 3,57,000. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Arun's income is 150% of Bala's income. Chandru's income is 120% of Arun's income. If total income of Arun, Bala and Chandru rupees 86,000, find the income of Chandru. బాల ఆదాయంలో అరుణ్ ఆదాయం 150% ఉంటుంది. అరుణ్ ఆదాయంలో చంద్రు ఆదాయం 120%. ఒకవేళ అరుణ్, బాల మరియు చంద్రు యొక్క మొత్తం ఆదాయం 86,000 రూపాయలు అయితే చంద్రు యొక్క ఆదాయాన్ని కనుగొనండి. ఓకే, ఇక్కడ మన క్వశ్చన్లో అరుణ్, బాల, చంద్రు అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఫస్ట్ పాయింట్లో బాల ఆదాయం 100% అయితే అరుణ్ ఆదాయం బాలకి 150% అన్నారు కాబట్టి 150%. సెకండ్ పాయింట్లో చంద్రు ఇన్కమ్ అరుణ్స్ ఇన్కమ్కి 120% అన్నారు. సో 100% అంటే ఇక్కడ 150, 150లో 20% అంటే 30 రైట్. సో టోటల్ 180%. చంద్రు ఆదాయం అంటే 180%. సో ఈ టోటల్ ఆదాయం అనేది మనకి 430% రైట్. ఈ 430%ని మనకి క్వశ్చన్లో 86,000 అని ఇచ్చారు. సో 430% 86,000 అయితే మనకి చంద్రు ఆదాయం ఎంత అని అడుగుతున్నారు కాబట్టి 180% ఎంత. సో 430 86లో ఎగ్జాక్ట్లీ 2 టైమ్స్ రైట్. సో 1% 200 అయితే 180% 36,000. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.